Say Mr. MJ Akbar has become MP for BJP. బీజేపీని తిట్టిన వ్యక్తే కాంగ్రెస్లో ఉండి బీజేపీకి వెళ్ళి మారగలిగినప్పుడు తప్పులేదు, కానీ నేను ఇన్ని రకాలుగా మాట్లాడితే తప్పు అయిపోయింది అది. అంటే ఇది, లెట్ మీ టెల్ యూ, ఐ బ్లెండెడ్ ది బెస్ట్ ఆఫ్ ఎవ్రీబడి. I have tested it on myself personally and applied to the party. That's why we got 100% striking rate. నేను ఎలాంటి కాలంలో పెరిగానంటే, భావోద్వేగాలు లేకుండా, జీవిత బరువులు మోయకుండా, కించిత్తు భావుకత లేకుండా, బాధ్యతగా నడవకుండా ఉంటే ఇంత దూరం రాగలమా? జీవితంలో నిన్న కాగితాలు ఎలా జరిగిపోతాయి, అంత ఫ్లూక్ అండి అంటే 21 సీట్లతో 100% వచ్చేస్తామా? 151 సీట్లు ఉన్న ఆ పార్టీని 11 సీట్లకి రానివ్వగలమా? ఎంత పోరాటం చేశాం మనం, ఎంత నలిగాం. వైజాగ్లో మన ఎమ్మెల్యేలు ఎంతమందిని జైల్లో పెట్టారు, ఎంత భయప్రాంతులను చేశారు. బయటికి వస్తే ఆ రోజు నన్ను అందరూ అడిగారు, మీరు వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పండి, ఫోన్ చేయండి, మీకు తెలుసు కదా అంటే, నేను ఒకటే అన్నా, ప్రజల్ని కాపాడటానికి వచ్చాను నేను, నన్ను కాపాడమని ఎవరిని నేను అడగను, ప్రధానమంత్రి గారైనా సరే. ఇది నా నేల, నా పోరాటం ఇది. నా మీద చెయ్యి వెయ్యమని చెప్పండి, చెప్తాను నేనేంటో అని చెప్పాను. అంటే నేను ఎవరో వస్తారని నేను ఎప్పుడు చేయను, నేను ఎంత నిలబడగలను అదే నా మెజర్ అంతే. నేను ఎలాంటి జీవితం నుంచి వచ్చానంటే, నాకు చుట్టుపక్కల పేరెంట్స్ కమ్యూనిస్టులు, పిల్లలేమో క్యాపిటలిస్టులు, అలాంటి లెఫ్ట్ భావాలతో ఉన్న నాయకుల్ని, వారి పిల్లల్ని నేను నెల్లూరులో చూసేవాడిని. అంటే మార్పు అనేది అవసరం. నాన్న కమ్యూనిస్ట్ కదా అని కొడుకు క్యాపిటలిస్ట్ అవ్వకూడదనే రూల్ లేదు, ఇలాగే ఉండాలని ఏం లేదు. అంటే సహజం, అంటే మార్పు చాలా సహజం, ఎదగడానికైనా దిగజారడానికైనా సరే. వారి ప్రవర్తనని, వారి ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. కులాలను కలిపే ఆలోచన విధానం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతుల్ని కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, అవినీతిపైన రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, ఇవన్నీ పెట్టినప్పుడు నవ్వారు అందరూ. అలాంటిది నన్ను ఈ రోజున పర్యావరణ మంత్రిగా తీసుకొచ్చింది ఈ సిద్ధాంతాలే. సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు చాలా పరిశోధించాలి, చరిత్ర చదవాలి, అవగాహన చేసుకోవాలి, జటిలమైన సందేహాలు, వాటికి వివరణ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఉండబట్టే ఈరోజు ఇంత బలంగా నిలబడగలిగాను. నేను ఇంత ఆలోచించి అడుగు ముందుకేస్తాను తప్ప అనాలోచితంగా ఎప్పుడు నేను అడిగాను. ఈ 10 ఏళ్లలో నిలబడ్డాం, బలపడ్డాం, చాలా పడ్డాం కూడా. సమాజ తీరుతెన్నులు ఎలా ఉంటాయి అని ఆలోచించేటప్పుడు, నన్ను బూతులు తిట్టినా, ఆ తిట్టిన వాటిని ప్రసార మాధ్యమాల్లో ప్రసరింపజేసి డిబేట్లు పెట్టి, వీళ్ళకి నా జీవితం తప్ప ఇంకేమి లేవా, కనిపించవా అనుకునేవాడిని. అంటే మీరు చెప్పండి, ఒకళ్ళ ఇంట్లో ఆస్తి తగాదాలు, అన్నా చెల్లెల మధ్య ఆస్తి గొడవలు, రాష్ట్రానికి సంబంధమే ఉంది అది. అసలు ప్రజలు ఆలోచించాల్సింది ముందస్తుగా, అసలు ఎన్నికల్లో చేయడానికి డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చినాయి? నేను డిగ్రీలు చదివి, పిహెచ్డీలు చదివి, నాకు ఉపాధి రాకపోతే వీళ్ళు కేవలం రాజకీయాల్లోకి వచ్చి 1000 కోట్లు ఎలా సంపాదిస్తారు? దానికోసం వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే అది మనకి ఎలా సమస్య అవుతుంది? ఇది మీరు ఆలోచించాల్సింది. అంతేగాని కూర్చోబెట్టి సినిమా అంటే మొక్కే కాదంట్లా. మీకు కోపం రావాలి కదా, అన్యాయం జరిగితే. కోపం లేని సమాజంలో మార్పు ఎలా వస్తుంది? ఒక్కడికి కోపం వచ్చింది చిన్నప్పుడు, పవన్ కళ్యాణ్కి. ఒక్కడి కోపం వస్తే ఇంత మార్పు వచ్చింది. ఇన్ని లక్షల మంది కోపం వస్తే ఏం జరుగుతుంది మీరు ఊహించగలరా? ఆ కోపమే రావాలి అన్యాయం మీద. ఇక మిగిలింది మనకి భవిష్యత్తులో పైపైన కాకుండా ఎలాగ మనం ముందుకెళ్ళాలి, ఎలా సిద్ధంగా ఉండాలనేది మనం ఆలోచించాలి.